చేయండి. పేతురు రాసిన రెండో పత్రిక, రెండో అధ్యాయము 17వ వచనం నుండి 22వ వచనం వరకున్న వాక్యాన్ని మనము విందాము. ఇప్పటి వరకు అబద్ధ బోధకులకున్నటువంటి 4 లక్షణాలను మనము చూసాము. మొట్టమొదటిది వీళ్ళలో అహంకారము ఉంటది అని చూసాము. 10b నుంచి 11 వరకు. రెండో లక్షణము వీళ్ళు మృగ స్వభావము గలవారు అని చూసాము 12వ వచనంలో. మూడో లక్షణము కామము. వీళ్ళు భయంకరమైనటువంటి కామముతో నిండిన వారు అనేటువంటిది మనం 13, 14 వచనాల్లో చూసాము. నాలుగో లక్షణము వీళ్ళకి మనీ మైండ్ ఉంది. ధన పిచ్చి ఉంది వీళ్ళకి అనేటువంటిది మనం 14 వచనం మధ్యలో నుంచి 16 వచనం వరకు చూడటం జరిగింది. ఇంకొక 3 లక్షణాలు ఉన్నాయి అబద్ధ బోధకుల గురించి. ఈ 3 లక్షణాలను మనము ఈరోజు వినబోతా ఉన్నాము. నేర్చుకోబోతా ఉన్నాము. అబద్ధ బోధకుల గురించి నేను ఈ వచనాల్లోకి వెళ్ళటానికి ముందు ఫ్యూ ఇంట్రడక్టరీ మాటలు చెప్పాలని అనుకుంటున్నాను. అవేంటంటే, అబద్ధ బోధకులు సహజంగానే చాలా ఎక్కువ మాట్లాడతారు. ఎక్కువ మాట్లాడటం అంటే, ఎక్కువ మాటలు మాట్లాడతారని కాదు గానీ, వాళ్ళ గురించి వాళ్ళు చాలా ఎక్కువ ఊహించుకుంటారు. వాళ్ళ గురించి వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటారు. మేము చేసినంత ఎవరు చేయలేరు. మాకు తెలిసినంత ఎవ్వరికీ తెలీదు. మేము మిమ్మల్ని మార్చగలము. మా దగ్గర ఎంత శక్తి ఉందంటే, మేము భూమి మీద ఎవరినైనా మార్చగలము. చాలా పెద్ద పెద్ద మాటలు, చాలా ఎక్కువ మాటలు, విస్తారమైన మాటలు మాట్లాడతారు. అంతేకాదు చాలా గర్వంగా మాట్లాడతారండి. ఎలా మాట్లాడతారంటే చాలా బోల్డ్‌గా, అడాషియస్‌గా అంటాం గదా! మనం బోల్డ్ అండ్ అడాషియస్ ధైర్యంగా, ఎవ్వరిని లెక్క చేయనట్టుగా మాట్లాడతారంట. అట్లా మాట్లాడేటప్పటికే మనుషుల్లో ఒక రకమైన అటెన్షన్ క్రియేట్ చేస్తారంటండి. అట్లా మాట్లాడటం ద్వారా ఇప్పుడు చూడండి, నేను ఇదిగోండి చక్కగా వచనం తర్వాత వచనం వాక్యం ఇందామని నెమ్మదిగా మామూలుగా చెప్పుకుంటా వెళ్తుంటే, మనుషులు వాళ్ళ చెవులు ఇవ్వరంట. వాళ్ళ చెవులు ఎవరికిస్తారంట అంటే, చాలా ఎత్తుగా నిలబడి, చాలా అరుస్తూ, చాలా గొప్ప గొప్ప వాగ్దానాలు చేసి, మీ జీవితాలు మార్చేస్తాను, మిమ్మల్ని ఏమైనా చేయగలను నేను అని చాలా గొప్పలు చెప్పుకుంటూ మాట్లాడుతుంటారు చూడండి. చాలా ధైర్యంగా మరి లెక్క చేయకుండా మాట్లాడుతుంటారు చూడండి. అలాంటి వాళ్ళంటే మనుషులకి చాలా ఇష్టమంట. వాళ్ళ వైపే తిరుగుతారంట. ఒక కాపరి నమ్మకంగా, నిదానంగా, జాగ్రత్తగా దేవుని వాక్యం అంతా చెప్పుకుంటా వెళ్తుంటే వాళ్ళకి అక్కడేం లేదు. అక్కడేం జరుగుతది? అక్కడేం జరగట్లేదు. అక్కడికెళ్ళి ఉపయోగం ఏం లేదు. ఎక్కడికెళ్ళాలంటే అదిగో ఆయన చూడు చాలా బాగా చెప్తాడు. ఎంత బాగా చెప్తాడంటే అసలు ఆయనలాగా ఎవ్వరు చెప్పలేరు. అసలు ఆయన మాట్లాడినట్టు ఎవరు మాట్లాడలేరు. ఆయన వాగ్దానం చేసినట్టు ఎవరు వాగ్దానం చేయలేరు. ఆయనకున్న శక్తి ఎవరికీ లేదు. అసలు ఆయన, ఆయన, ఆయన అంటూ ఆయన వైపే తిరగటానికి ఇష్టపడతారంటండి. అది అబద్ధ బోధకులకున్నటువంటి ఒక స్వభావము, ఒక నేచర్ ఏంటంటే చాలా మిమ్మల్ని మార్చేస్తాను. మిమ్మల్ని మార్చగలిగిన వాడిని నేనొక్కడినే అని చెప్తారంట. ఇంక మీకు కష్టాలే ఉండవు మీకు. మీకు ఇబ్బందులే ఉండవు. మీకు బాధలే ఉండవు. మీకు వేదనే ఉండదు. మీకు అస్వస్థతే ఉండదు. నేనున్నాను మీకెందుకు? మీకోసం నేనేదైనా చేస్తానని చాలా గంభీరంగా, గర్వంగా మాట్లాడతారంట. మాట్లాడేటప్పటికి ఆ మాటలకి మనుషులు అట్రాక్ట్ అయిపోతారంట. అట్రాక్ట్ అయిపోయి అయ్యయ్యో! నేను అక్కడికెళ్తే ఉపయోగము. ఈ చర్చ్‌కెళ్తే ఏం ఉపయోగం ఉంది? ఈ చర్చ్‌కెళ్తే ఏం ఉపయోగం లేదు. ఆయన దేవుని వాక్యం ఓపెన్ చేస్తాడు. వారం తర్వాత వారం బైబిల్ చెప్తాడు. ఇక్కడేమి శక్తి ఉంది? ఇక్కడేం మనుషులు మారతారు? ఇక్కడేమి వాగ్దానాలున్నాయి? ఇక్కడేమి అద్భుతాలున్నాయి? ఇక్కడేమి లేవు. ఇక్కడేమి జరగట్లేదు. అసలు అక్కడికెళ్తే బాగా అసలు నేను ఎలా మారిపోతానో నాకే తెలీదు. అద్భుతంగా మారిపోతాను నేను అని అనుకుంటారంట. అంతేకాదు వాళ్ళని అట్రాక్ట్ చేయటానికి వీళ్ళు వాడే టాక్టిక్ అదంట. వీళ్ళు వాడేటువంటి టాక్టిక్ ఏంటంటే చాలా గర్వంగా, చాలా గొప్పలు చెప్పుకుంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారంట బేసికల్‌గా. ఈరోజు మనం అది వాక్యంలో చూడబోతున్నాం. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. మరి మేబీ మనలో గూడా కొంతమంది అలాంటి వాళ్ళను వెంబడిస్తా ఉండుండొచ్చు. లేకపోతే విడిచిపెట్టుండొచ్చు. మీరు గూడా చూడండి ఎప్పుడు గూడా మనిషి స్వభావం ఎలా ఉంటదంటే, అలా గొప్పలు చెప్పుకుంటూ గర్వంగా మాట్లాడే వాళ్ళదే వినాలని ఆశపడతారు. వాళ్ళనే వెంబడించాలని ఆశపడతారు.
వాళ్ళు హైదరాబాద్‌లో ఉంటే హైదరాబాద్ ఎళ్ళాలని ఆశపడతారు. వాళ్ళు రాజమండ్రిలో ఉంటే రాజమండ్రి ఎళ్ళాలని ఆశపడతారు. వాళ్ళు విజయవాడలో ఉంటే విజయవాడ ఎళ్ళాలని ఆశపడతారు. వాళ్ళు ఎక్కడుంటే అక్కడికెళ్ళాలని ఆశపడతారు. ఎందుకమ్మా అక్కడికి వెళ్తున్నావు? లేపోతే ఎందుకండి అక్కడికెళ్తున్నారనుకోండి. అయ్యయ్యయ్యో! అసలు ఇక్కడేముందండి? ఇక్కడేం లేదు. అక్కడికెళ్తే అసలు మా జీవితాలు తలక్రిందులైపోతాయండి. మేమక్కడికే వెళ్తాం. అక్కడ ఎంతమందొస్తున్నారనుకున్నారు? లక్షల మందండి. లక్షల్లో వస్తున్నారక్కడికి. ఏమీ లేకపోతే అక్కడికి అంతమంది ఎందుకొస్తారు? ఏదో ఉందక్కడ. అక్కడేదో ఉంది. వాళ్ళందరూ అది పొందుకుంటున్నారు. నేనిక్కడ దూరంగా ఉండి నేను పొందుకోలేకపోతున్నాను. కాబట్టి నేను ఎలాగైనా గూడా అక్కడికెళ్తాను అనేటువంటి మనసు వీళ్ళ హృదయాల్లో కలుగు జేస్తారండి. కలుగు జేయటం కోసం ఇదంతా వాడతారు అనేటువంటిది మనం చూస్తామనమాట. సో, అర్థమైంది గదా! వీళ్ళు చాలా ఎక్కువ మాట్లాడతారు. చాలా వాగ్దానాలు జేస్తారు. నీ జీవితాన్ని తలక్రిందులు జేస్తానని చెప్తారు. ఇంతకీ నువ్వు చాలా వాగ్దానం చేస్తున్నాడు. అసలేదో ఈ మినిస్ట్రీ చాలా బాగుంది. అసలు టీవీలు పగిలిపోతున్నాయి ఈయనొస్తుంటే టీవీల్లో విపరీతంగా మాట్లాడుతున్నాడు. అసలు ఎవరీయన? ఇంత గొప్ప వ్యక్తి ఎవరీయన? అని వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తారంట. ఇంతకీ విషయం ఏంటంటే అక్కడికెళ్ళి దగ్గరికెళ్ళి ఎవరైతే గర్వంతో గంభీరంగా మాట్లాడుతున్నాడో ఆయన దగ్గరికెళ్ళేటప్పటికే విషయం అర్థమైపోద్దంట. ఇతని దగ్గర ఏమీ లేదని. ఇతని దగ్గర ఏమీ లేదు. ఇతనే ఒక నాశనానికి పోతున్నాడు. ఇతను నన్ను నాశనం నుంచి ఎలా తప్పిస్తాడు అని అతని దగ్గరికెళ్ళేటప్పటికే వీళ్ళకి అర్థమవుతుందంట. ఇతనే ఒక అవిశ్వాసిలాగా ఆలోచిస్తున్నాడు. ఇతనే పాపంలో బతుకుతున్నాడు. ఇతనే వ్యభిచారం చేస్తున్నాడు. ఇతనే తాగుతున్నాడు. ఇతనే దుర్మార్గుడు. ఇతను నన్నేం మారుస్తాడు? ఇతను నా జీవితాన్నేం మారుస్తాడు? పైకి గంభీరంగా చాలా గొప్పగా మాట్లాడుతున్నాడు గానీ, లోపలైతే ఏమీ ఉండదంట. ఏముండదంట. వాళ్ళ జీవితాలే అపవిత్రంగా నిండి ఉంటాయంట. వాళ్ళు పైకి గర్వంగా మాట్లాడతారంట గానీ, లోపల వాళ్ళ జీవితాల్లో మాత్రం మొత్తము పాపమే ఉంటదంట. సో, వాళ్ళు నీకేమీ ఇవ్వలేరు, నీకేమీ చేయలేరు అనేటువంటిదే పేతురు చెప్తున్నటువంటి మాట అన్నమాట. వాళ్ళు నీకేం చేయలేరు, వాళ్ళు నిన్నేమి మార్చలేరు. ఎందుకంటే వాళ్ళే బానిసలు పాపానికి. వాళ్ళే పాపానికి బానిసలు. వాళ్ళకే పాపమును మానలేని కన్నులున్నాయి. వాళ్ళకే గర్వం ఉంది. వాళ్ళకే ధనపిచ్చుంది. సో, నిజానికి ఏమని చెప్తున్నాడంటే, అబద్ధ బోధకులు అవిశ్వాసుల కన్నా దారుణం అని చెప్తున్నాడు. అబద్ధ బోధకులు అవిశ్వాసుల కన్నా గూడా దారుణం. కానీ మాట్లాడటం మాత్రం చాలా గొప్పగా, గంభీరంగా, అద్భుతంగా అసలు భూమిని తలక్రిందులు చేస్తామన్నట్టుగా మాట్లాడతారంట. సో, మీరు వెంటనే నన్నడుగుతారు, "పాస్టర్ గారు ఇప్పుడు మీరు చెప్పిందంతా నాకు టెక్స్ట్‌లో చూపిచ్చండి. మీరు నాకు వాక్యంలో చూపించండి. వచనాల్లో చూపించండి. వచనాల్లోనే చూపిస్తాను. ఇప్పుడు మీకు చెప్పిందంతా గూడా ఈరోజు మనం చూడబోయే 17వ వచనం నుండి 22వ వచనం వరకున్నయి. నేను జాగ్రత్తగా మీకు వచనాల్లోనే చూపిస్తాను. మీరు చూడండి. నేను మరలా మీకు చెప్తున్నాను. మీ జీవితాలు ఎక్కడ మారతన్నాయో మీరు చూడండి. మీ జీవితాలు నిజమైన దేవుని వాక్యం కింద దేవునికి భయపడేటువంటి, పరిశుద్ధంగా నడిచేటువంటి సేవకుడి దగ్గర మీ జీవితాలు మారతన్నాయా? లేకపోతే ఎంతో గొప్పగా మాట్లాడుతూ అక్కడికెళ్లి చూసేటప్పటికే విషయం ఏమి లేదని చెప్పేటువంటి వ్యక్తి దగ్గరికి మీరెళ్ళాలనుకుంటున్నారా? మీరే దయచేసి ఆలోచించుకోవాలి. అదే పేతురు చెప్తున్నటువంటి మాట. మీరు ఆలోచించుకోండి, ఆలోచించుకోండి అని చెప్తున్నాడు. 4 లక్షణాలు అయిపోయినాయి గదా! ఐదవ లక్షణం మనము 17వ వచనంలో చూస్తాం. 17వ వచనం చూడండి ఏమనుందో. వీరు అని ఉంది గదండీ! 17వ వచనం ఎలా స్టార్ట్ అవుతుంది? వీరు. వీరు అంటే ఎవరు? మేబీ నేననుకుంటాను తెలుగు అనువాదంలో ఆహ్, దీస్ అనేటువంటిది మనం ఇంగ్లీష్ టెక్స్ట్‌లో గూడా చూస్తాము. తెలుగు అనువాదంలో అబద్ధ బోధకులని రాస్తే బెటర్. ఎందుకంటే వీరు అంటే మళ్ళీ ఎవరు అని వెతుక్కోకుండా మనకి అబద్ధ బోధకులు. అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు. వీరంట ఎవరంట? వీరు నీళ్లు లేని బావులును, పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములనై ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది. మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. బైబిల్‌ని చదివేటప్పుడు మనము బైబిల్‌ని హిస్టారికల్‌గా చదవాలి. గ్రామాటికల్‌గా చదవాలి. రెటారికల్‌గా చదవాలి. రెటారికల్ అంటే అర్థం ఏంటంటే బైబిల్‌ని రాసేటప్పుడు దేవుడు
చాలా కలర్‌ఫుల్‌గా రాసాడు. కలర్‌ఫుల్ అంటే తెలుసు గదా! బ్లాక్ అండ్ వైట్ అంటే తెలుసు గదా! కలర్ అంటే తెలుసు గదా మీకు. కలర్‌ఫుల్‌గా రాసాడు బైబిల్‌ని రాసినప్పుడు. ఇక్కడ ఈ వచనంలో ఒక చాలా మంచి కలర్‌ఫుల్ పిక్చర్స్ ఉన్నాయి ఈ వచనంలో. ఇప్పుడు మనం చదివినటువంటి వచనంలో. వీటిని మనము ఇంగ్లీష్‌లో ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అంటాం. ఏమంటాము? ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అంటాం. ఫిగర్స్ ఆఫ్ స్పీచ్‌లో గూడా ఇక్కడ వాడిన 2 ఫిగర్స్ ఆఫ్ స్పీచెస్ ఏంటంటే వాటిని మెటఫోర్స్ అంటాం. మెటఫోర్ అంటే అర్థము రూపాలంకారమా? రూపాలంకారం. రూపకముగా మాట్లాడుతున్నాడు. పిక్చర్స్ వాడి మాట్లాడుతున్నాడు. వాటిని మనం ఏమంటామంటే మెటఫోర్స్ అంటాం. ఏ మెటఫోర్ వాడాడు? ఫిగర్స్ ఆఫ్ స్పీచ్‌లో చాలా ఉన్నాయి. మెటఫోర్ అని, సిమిలీ అని బోలెడన్ని ఉన్నాయన్నమాట. దాంట్లో ఇక్కడ వాడిన ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఏంటంటే మెటఫోర్ అంటాం. మెటఫోర్ అంటే ఏంటంటే ఒక రూపాన్ని చూపిస్తున్నాడు. రూపంతో పోలుస్తున్నాడు. ఇప్పుడు ఆ రూపం ఏంటో చూద్దాము. ఆ పోల్చటం ఏంటో చూద్దాము. అసలు ఇంతకి మనకేం చెప్పాలనుకుంటున్నాడో తర్వాత మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ 2 మెటఫోర్స్ ఉన్నాయి. ఎన్నున్నాయి? 2 ఉన్నాయి. అబద్ధ బోధకులంట నీళ్లు లేని బావులు, బావి అనేటువంటిది వెల్ అంటాం కదా మనం జనరల్‌గా. నిజానికి ఇక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే స్ప్రింగ్. ఇక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే స్ప్రింగ్. స్ప్రింగ్ అంటే బావి కాదు, ఉబికేటువంటిది. లేకపోతే బొగ్గ అనండి. నీటి బొగ్గ అంటారా మీరు? ఏమంటారు? నీటి బొగ్గ అంటారా? లేకపోతే నీటి ఊట అంటారా? ఊట. నీటి ఊట. నీటి ఊట వీరు నీటి బుగ్గ. నీటి ఊట, నీటి బొగ్గ అనే మాట మీరు వినగానే మీ కళ్ళల్లో లేకపోతే మీ మైండ్‌లో ఒక పిక్చర్ ఒస్తది. ఒక పిక్చర్ ఒస్తది. అదే కలర్‌ఫుల్‌గా బైబిల్ మాట్లాడుతదని చెప్తున్నాను గదా నేను. బైబిల్ మాట్లాడేటప్పుడు చాలా గ్రాఫిక్‌గా ఉంటది. మనకి ఆ పిక్చర్సే మన మైండ్‌ని క్యాప్చర్ జేస్తాయి. అందుకే దేవుడు వాక్యం రాయించేటప్పుడు చాలా కలర్‌ఫుల్‌గా రాయించాడని చెప్తున్నాను గదా! ఇక్కడ మనకు ఒక నీటి బొగ్గని జ్ఞాపకం జేస్తున్నాడు. నీటి బొగ్గ. వాటర్ స్ప్రింగ్. సో, నీటి బొగ్గ లక్షణం ఏంటంటే, భూమిలో నుంచి విస్తారంగా నీటిని బయటికి పంపిస్తది. మనకేమనిపిస్తదంటే, నిజానికి మనకు నీటి బొగ్గ అక్కడుందని తెలిసిందనుకోండి, హ్మ్, మోడ్రన్ టైమ్స్‌లో మనము విశాఖపట్నంలో కూర్చొని మనకు బిస్లరీ ఇంటికొస్తది కాబట్టి, నీటి యొక్క విలువ గూడా మనకు తెలీదు నిజానికి. మనం నీటి గురించి ఆర్‌ఓ ప్లాంట్ ఇంట్లో పెట్టుకున్న వాళ్ళకి మనకు నీటి బొగ్గ యొక్క విలువేం తెలుస్తది. నీటి బొగ్గ యొక్క విలువ తెలియాలంటే, నీరు ఎంత విలువైందో అర్థమైనోళ్ళకే తెలుస్తది. ఒక బిందె మీద పెట్టుకొని 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు ఒక బిందె నీటి కోసం వెళ్ళేటువంటి వాళ్ళకి నీటి బుగ్గ యొక్క విలువేంటో అర్థమవుతది. సో, వీళ్ళంట నీటి బొగ్గలు. కానీ మీరు జాగ్రత్తగా ఆలోచించండి. నీటి బొగ్గలే. కానీ ఏం లేవు? ఏం లేవు? అరెరే! అదేంటండి పాస్టర్ గారు అంత మాట అనేసాడు పేతురు వీళ్ళని. వీళ్ళు నీటి బొగ్గలే గాని ఏం లేవు వీళ్ళ దగ్గర? నీళ్ళు లేవా? మరి నీటి బుగ్గ ఎంతో విలువైంది. నిజంగా నాకు కృషించిపోతున్న నా ప్రాణానికి తృప్తి తేగలిగినటువంటిది. దాని దగ్గరికి వెళ్దాం అనుకున్నాను. ఈ దాహాన్ని తీర్చుకుందాం అనుకుంటున్నాను. నాకెంతో దాహంగా ఉంది. నాకు నీళ్ళిచ్చేవాళ్ళే లేరు ఈ భూమి మీద. నేను పరిగెట్టుకుంటా ఎళ్లి అక్కడ చక్కటి నీళ్లు తాగుదాం అనుకున్నాను. నీటి బొగ్గని చెప్పారు అందరూ. చాలా మంచి బొగ్గని చెప్పారు. అక్కడికెళ్ళమని చెప్పారు నన్ను. పరిగెట్టుకుంటా నేనిక్కడికొచ్చాను. వచ్చేటప్పటికే నీటి బొగ్గలు ఏం లేవు. నీళ్ళు లేవు. వీళ్ళ గురించి కొంసేపు పక్కన పెడదాం. అంటే నీటి బొగ్గులో నీళ్లుండాలి. ప్రవహిస్తూ ఉండాలి. నిత్యము ప్రవహిస్తూ ఉండాలి. వచ్చిన వారికి దాహము తీర్చాలి. వాళ్ళని సంతోషపరిచి పంపించాల్సినటువంటి నీటి బొగ్గ ఏం చేసిందంటే, చాలా మందిని రమ్మని పిలుస్తుంది. నేను నీటి బొగ్గనని చెప్తుంది. నేను నీళ్ళిస్తానని చెప్తుంది. ఎళ్ళిన ప్రతి ఒక్కళ్ళకి ఏం జరుగుతుందంటే నిరాశే మిగులుతుందనమాట. నీళ్ళు లేవు అక్కడ. వీళ్ళు నీళ్ళు లేని నీటి బొగ్గలంట. వీళ్ళు నీళ్ళు లేని నీటి బుక్కులు. నేనింక వర్ణించాల్సిన అవసరం లేదు. ఈ పిక్చరే మీకు అర్థమైపోయింది విషయం ఏంటనేటువంటిది. ఈ పిక్చరే మీకు చెప్పేస్తుంది. అంతే కాదండి. రెండో పిక్చర్ గూడా ఉంది గదా! వీళ్ళు పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములనై ఉన్నారు. పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘాలై ఉన్నారు. నేను ఆల్రెడీ దీని గురించి మాట్లాడాను. మీరు బాగా వర్షం పడబోయే ముందు విశాఖపట్నం మీదకి మేఘాలొస్తాయి. నల్లటి మేఘాలొస్తాయి కదా! విపరీతంగా కమ్మేస్తాయి. మీరు గనక గాజువాక ప్రాంతం నుంచి తూర్పుకు చూసారనుకోండి, ఉత్తరంగా తూర్పుకి అంటే సీతమ్మ దారి వైపు, ఇటువైపు చూసారనుకోండి, అంతా ఎలా ఉంట పట్టణం అంతా ఎలా కమ్మేసి ఉంటది? చాలా మేఘాలతో నల్లగా కమ్మేసి ఉంటది. ఎలా అనిపిస్తుంటదంటే గాజువాకలో లేకపోతే అనకాపల్లి వైపు ఉన్న వాళ్ళకి,
అమ్మో! విశాఖపట్నం నిండా విపరీతంగా వర్షం పడిపోతుంది. ఈ మేఘాలలో ఎంత నీరుందో, ఎంత నీరుని తీసుకొని మేఘాలొచ్చినాయో, ఈరోజు చాలా అద్భుతం జరగబోతుంది విశాఖపట్నంలో. అసలు ఆ మేఘాలు విపరీతంగా కుమ్మరించబోతున్నాయి. కుమ్మరించినప్పుడు ఎంతో నీరు ఆ విశాఖపట్నం పొందబోతుందని అనుకుంటారంట. ఈలోపు ఏమి ఉండదంట అసలు. అంటే చాలా గంభీరంగా, చాలా గొప్పగా ఏదో అద్భుతం అన్నట్టు అనిపిస్తా ఉంటదంట గానీ, సడెన్‌గా గాలి వచ్చేసి ఆ మేఘాలను తీసుకొని ఎళ్ళిపోతది. అంటే ఏంటి అర్థము? అక్కడ ఎన్ని నీళ్లు పడినియి? ఎన్ని నీళ్లు పడినియి? ఒక్క చుక్క కూడా నీళ్లు పడలేదు. అంటే అర్థమేంటి? అర్థమేంటంటే వీళ్ళు చాలా, చాలా గొప్పగా, చాలా అద్భుతంగా, చాలా ఎత్తుగా అసలు ఎవ్వరు ఊహించలేని విధంగా కనిపిస్తుంటారంట. కనిపిస్తుంటారు. కానీ ఇలా వాళ్ళ దగ్గర విషయమైతే ఏమి ఉండదంట. ఏమి ఉండదంట. ఏం విషయం ఏమి ఉండదంట. చూడటానికి మాత్రం చాలా ఉండదు. అనకాపల్లిలో ఉన్నోళ్ళు ఏమనుకుంటారు, అయ్యయ్యో! అసలు అద్భుతం అంటే అక్కడే జరుగుతుంది విశాఖపట్నంలో. మేము విశాఖపట్నం వెళ్లి దాన్ని మేము గూడా అనుభవిద్దాము. వాళ్ళు ఎంత చక్కటి వానను అనుభవిస్తున్నారో ఈళ్ళని పరిగెట్టుకుంటూ వస్తారు. వచ్చేటప్పటికి ఏమవుతది మేఘాలే ఉండవిక్కడ. మేఘాలే ఉండవంట. ఎళ్ళిపోతాయంట. సో, అంటే ఈ 2 పిక్చర్స్‌లో, ఈ 2 మెటఫోర్స్‌లో మనం నేర్చుకునేదేంటి? మనం నేర్చుకునేదేంటంటే అబద్ధ బోధకులు, అబద్ధ బోధకులు చాలా వాగ్దానం జేస్తారు గానీ, ఆళ్ళ దగ్గర ఏమీ లేదు వాళ్ళ దగ్గర. వాగ్దానం మాత్రం చాలా జేస్తారు. కానీ వాళ్ళ దగ్గర ఏముంటది? ఏమీ ఉండదు. చూడండి, దప్పికొంటున్నటువంటి ప్రాణానికి ఎడారిలో మీరు ఇజ్రాయెల్ లేకపోతే ఇరాన్ అటువైపు మీరెళ్ళండి. భయంకరమైన ఎడారి. ఆ ఎడారిలో నీటి బొగ్గ ఎక్కడ దొరుకుతదా అని మనుషులు గంటలు, గంటలు ప్రయాణం జేస్తారు. ఎప్పుడు వర్షం పడతదా అని ఎదురు జూస్తా ఉంటారు. నా దాహాన్ని, ఈ కష్టాన్ని ఎప్పుడు తీరుస్తదా అని ఎదురు చూస్తా ఉంటారు. ఎదురు చూస్తా ఉన్నప్పుడు బాగా మేఘాలు కమ్మి సడెన్‌గా ఏమి ఒక్క చుక్క గూడా ఇయకుండా ఎళ్ళిపోయినాయనుకోండి. ఎంత డిసప్పాయింట్ అవుతాం మనం. అలాగే నీటి బొగ్గుందని చెప్తే మనము ఇక్కడి నుంచి రాజమండ్రో, ఇక్కడి నుంచి హైదరాబాదో, విజయవాడో ఎళ్ళాం. నీటి బొగ్గులున్నాయి అక్కడంటే. అక్కడి దాకా పరిగెట్టుకుంటా కష్టపడి ఎళ్తే అక్కడికెళ్ళిన తర్వాత నీటి బొగ్గుల్లో నీళ్ళు రావట్లేదన్నారనుకోండి. ఎలా ఉంటది? అలా ఉంటదంట. సో, ఇప్పుడు నీటి స్టోరీ మనము జాగ్రత్తగా కొంసేపు పక్కన పెడదాం. ఎందుకంటే ఇది పిక్చరే గదా! ఇది ఒక రూపకం గదా! రూపము. ఈ రూపాన్ని మనకు ప్రభువు చూపించాడు. చూడండి, ప్రభువు ఒక మాట అంటాడు. మనం ప్రభు అన్న మాటని యోహాను సువార్త 7 అధ్యాయంలో ఆయన నీతి గురించే మాట్లాడతాడనమాట. మాట్లాడుతూ ఏమంటాడంటే 37 అధ్యాయము 37 వచనం యోహాను సువార్తలో, "ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను." ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇక్కడ ఈ 2 పిక్చర్స్‌లో నుంచి మాట్లాడుతున్నటువంటిది నీళ్ళ గురించి అని అనుకుంటాం మనం. మనం మాట్లాడుతుంది ఇప్పుడు నీటి బుగ్గలో నీళ్ళే వస్తాయి. మేఘాల్లో నుంచి కూడా ఏమొస్తాయి? నీళ్ళే వస్తాయి. రెండిట్లో నుంచి నీళ్ళే వస్తాయి. కానీ నీళ్లు లేవు వాటిల్లో. సో, అంటే అర్థమేంటంటే, ఇక్కడ మీరు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, నిన్ను ఆత్మీయంగా తృప్తిపరచగలిగినటువంటి ఏ విధమైన మంచి ఈ అబద్ధ బోధకుల దగ్గర ఉండదు. నిన్ను మార్చలేరు వాళ్ళు. నిన్ను పరిశుద్ధులని చేయలేరు. నీ ఆత్మను సంతోషపెట్టలేరు. నిన్ను నిత్యజీవం వైపు నడిపించలేరు. నిన్ను దేవుని వైపు వీళ్ళు నడిపించలేరు. నడిపించగలము అని చాలా పెద్ద వాగ్దానాలు చేస్తారు గానీ, నువ్వు ఒక్కసారి వాళ్ళ దగ్గరికి నడుచుకుంటా నువ్వు వెళ్తే, ఆ నీటి బుగ్గలలో నీళ్లు లేవు. ఆ మేఘాలలో నీళ్లు లేవు. అవి నిజానికి నిర్జల మేఘములు. యోధ అంటాడు, నిర్జల మేఘములు అంటాడు. అంటే ఆ మేఘాల్లో ఏం లేవు? వాటర్ లేనటువంటి మేఘాలు వాళ్ళు అని చెప్తాడనమాట. అంటే అర్థమేంటంటే, మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, లక్షల లక్షల మంది వెళ్తున్నటువంటి ఈ అబద్ధ బోధకుల జీవితాల్లోకి మీరెళ్తే, వాళ్ళ దగ్గరికి మీరు వెళ్తే, వాళ్ళ దగ్గర ఏమీ ఉండదు. వాళ్ళ దగ్గర ఏమీ ఉండదు. మీకు ఇవ్వటానికి ఏమీ ఉండదు. ఎలాంటి మనుషులు ఎళ్తారో తెలుసా అండి అబద్ధ బోధకుల దగ్గరికి? వాళ్ళ జీవితంలో విసికి, వేసారి, కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు అబద్ధ బోధకుల దగ్గరికెళ్తారు. ఏదైనా ఉపశమనం దొరుకుతదేమోనని.
ఈ బాధ నుంచి, ఈ వేదన నుంచి, ఈ కన్నీటి నుంచి, ఈ కష్టాల నుంచి, ఈ అప్పుల నుంచి, ఈ అనారోగ్యం నుంచి ఏమైనా నాకు కొంత ఉపశమనం దొరుకుతుందేమోనని పరిగెట్టుకుంటూ ఈ నీటి బొగ్గ దగ్గరికి, ఈ మేఘాల దగ్గరికి వెళ్ళినప్పుడు అవి నిర్జలంగా నన్ను నీళ్లు లేని బొగ్గలుగా వాళ్ళకి కనిపించినప్పుడు వాళ్ళు ఎంత బాధపడతారో చూడండి. అబద్ధ బోధకులంట అలా మోసం చేస్తారంట. నేను ఇవ్వగలను. నేను నీకు నీళ్ళిస్తాను. నేను నీకు నీళ్ళిస్తాను. మామూలుగా ఇవ్వను. అసలు నా బొగ్గ ఎలాంటి బొగ్గో నీకు తెలీదు. ఇది ఉబుకుతానే ఉంటది. నేను ఎంత గొప్ప మేఘమో నీకు తెలీదు. ఈ మేఘము వర్షం పడతానే ఉంటది. నువ్వు నా దగ్గరికి రా అని చెప్పి ఎంతో గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడంట. అనేక మందిని అతని వైపు తిప్పుకుంటాడంట. ఇంతకీ అతని దగ్గరికి వెళ్తున్న కొద్దికి మనకు అతని జీవితం ఏంటో అర్థమవుతదంట. అమ్మో! భయంకరమైనటువంటి వాడు. వీడి వల్ల మన జీవితం నాశనం అయిపోతది గానీ, మన జీవితం ఏం బాగుపడదు అనేటువంటిది దగ్గరికెళ్తుంటే మనకి అర్థమవుతూ ఉంటుందంట. అందుకనే దేవుని వాక్యం వీళ్ళని చూడండి. మనము జీవించటానికి ఎంతో అవసరమైన నీటితో పోల్చాడు. మన ఆత్మీయ జీవితానికి, మన నిత్యత్వానికి ప్రభు చెప్పాడు గదా! ఎవరికైనా దప్పిగా ఉంటే నా దగ్గరికి రమ్మన్నాడు. అబద్ధ బోధకులు ఆయన దగ్గరికి పంపించాల్సింది వాళ్ళు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తారంట. కానీ వాళ్ళు నిజానికి వాళ్ళు ఏమీ ఇవ్వలేరు. వాళ్ళ దగ్గర ఏమీ లేదు. ఇస్తానని వాగ్దానం మాత్రం చేస్తారు. చేసి మనల్ని మోసం జేస్తారు. అది ఈ 17వ వచనం. అంటే అర్థం ఏంటంటే నిజానికి వాళ్ళు మనకివ్వగలిగింది శూన్యం. ఏంటి వాళ్ళు మనకివ్వగలిగింది? శూన్యం. జీరో. వాళ్ళు మనకేమి ఇవ్వలేరు. సో, అంతే కాదు మోసం జేశారు గదా! ఇప్పుడు మరి. ఏం మోసం జేశారు? నేను పెద్ద నీటి బొగ్గనని జెప్పారు. నేను మహామేఘాన్నని జెప్పారు. మరి మోసం జేశారు గదా! మోసం జేస్తే మరి వీళ్ళని దేవుడు ఏం జేస్తాడు? ఏం జేస్తాడు? శిక్షిస్తాడు. ఎలా శిక్షిస్తాడు? ఎలా శిక్షిస్తాడో గూడా అక్కడే ఉంది. 17వ వచనంలోనే ఉంది. ఎలా శిక్షిస్తాడు? వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది. గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది. వీళ్ళు చేసిందేంటి? మోసం. వీళ్ళు చేసింది మనుషులకి చాలా మిమ్మల్ని ఓదారుస్తాను, అద్భుతాలు చేస్తాను, మిమ్మల్ని స్వస్థత చేస్తాను, మిమ్మల్ని బాగు చేస్తాను, మంచి చేస్తాను, ఆ కష్టాల్లో నుంచి తీసేస్తాను, అప్పుల్లో నుంచి తీసేస్తాను. చాలా వాగ్దానాలు చేశారు. చాలా వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాలు ఏమి చేయలేకపోయారు. చేయలేకపోయేటప్పటికే మోసం చేశారు. మనుషుల్ని మోసం చేస్తున్నారు. మోసం చేస్తున్నారు కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది. సో, ఇది నరకం గురించి మాట్లాడుతున్నటువంటి మాట. సో, ఇక్కడ ఒక మాట నేను చెప్పాలండి. ఈ మధ్య నేను నరకము అనగానే అందరికి అగ్నే గుర్తొస్తది. ఏం గుర్తొస్తది నరకం అనగానే? అగ్ని గుర్తొస్తది. ఎర్రగా చాలా వెలుతురుతో కాలుతున్నట్టుగా గుర్తొస్తుంటది. పిక్చర్‌లు గూడా అలానే ఉంటాయి. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా అండి? నరకం గురించి మాట్లాడుతున్నప్పుడు, 1 నరకంలో అగ్ని ఉంటదంట. 2 నరకము చీకటిగా ఉంటదంట. గాఢాంధకారం, అంధకారం గూడా గాదు. గాఢాంధకారం. ఔటర్ డార్క్‌నెస్ అంట దేవుని వాక్యం చాలా సార్లు. వెలుపటి చీకట్లో పడేయండిండంట. ఎక్కడ? వెలుపటి ఔటర్ డార్క్‌నెస్ అంటాం కదా! ఔటర్ డార్క్‌నెస్. మనము మనం ఈ మాట చాలా సార్లు చూస్తాం. మత్తయి సువార్త 8 అధ్యాయం 12 వచనంలో చూస్తాము. 25 అధ్యాయంలో చూస్తాం. ఔటర్ డార్క్‌నెస్ అనేది 8, 12లో చూస్తాము. 22, 13లో చూస్తాము. సో, హెల్‌లో హెల్ 1 అగ్ని ఉంటది. 2 చీకటుంటది. మనకు తెలిసిందేంటంటే అగ్ని ఉంటే చీకటి ఉండదు గదా! మనకు తెలిసిందేంటి? అగ్ని ఉంటే చీకటి ఉండదు గదా! అంటారు. మరి అగ్ని ఉంటే చీకటి ఉండదు గదా! అంటే దేవుని వాక్యం ఏం చెప్తుందో నేను అదే చెప్తాను. నీకు తెలిసింది అగ్ని ఉంటే చీకటి ఉండదు. మేబీ నీకు తెలియని అగ్ని ఉందేమో. చీకటి అగ్ని ఏమైనా ఉందేమో. నీకెలా తెలుసు లేదని? సో, గాఢాంధకారము వీరి కొరకు భద్రము చేయబడి ఉన్నది. గాఢాంధకారం గురించి యోధా కూడా మాట్లాడతాడు. కానీ మనం ఆల్రెడీ చూసొచ్చినట్టున్నాం గదా! రెండో అధ్యాయం 4 వచనంలో చీకటి గల బిలము. చీకటి అనేటువంటి మాట అక్కడ కూడా మనం చదివొచ్చాం. చదివి దాటి వచ్చేసాము. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే అబద్ధ బోధకుల యొక్క ఎండ్ నరకంలోనే ఉండబోతుంది. ఈ లోకంలో వాళ్ళు గంభీరంగా మాట్లాడొచ్చు. చాలా గొప్పవాళ్ళు, గొప్పవాళ్ళుగా మనకు కనిపించొచ్చు. చాలా గొప్ప గొప్ప వాగ్దానం చేయొచ్చు. మనుషుల్ని ఎంతమందినైనా మోసం చేయొచ్చు. మీరు గుర్తుపెట్టుకోండి వాళ్ళు పరలోకము రారు. వాళ్ళు దేవుడి దగ్గరికి రారు. వాళ్ళు చనిపోతే నరకానికి వెళ్ళిపోతారు. ఎందుకంటే దేవుడు వారి కొరకు గాఢాంధకారమును సిద్ధపరిచాడు. గాఢాంధకారము వారి కొరకు రెడీగా భద్రం చేయబడి ఉందంట. సో, వాళ్ళ లక్షణాలు చెప్పాడు. తర్వాత వాళ్ళ తీర్పు గూడా
చెప్పాడు. లక్షణాలు, తీర్పు కలిసి ఎళ్తున్నాయని చెప్పాను గదా! ఈ వచనాల్లో నుంచి. సో, వాళ్ళకున్న లక్షణాలేంటో చెప్పాడు. తర్వాత వాళ్ళకున్న తీర్పేంటో కూడా చెప్పాడు. సో, 5వ వచనం వీళ్ళు మనకి ఏమివ్వగలరు? అబద్ధ బోధకులు ఏమివ్వలేరు. శూన్యం. శూన్యం. వాళ్ళు మనకేం ఏం ఉండదు అక్కడికెళ్తే. మీరెళ్ళండి. మీరు చెప్తున్నాను. ఈ అబద్ధ బోధకులు అని చెప్తున్నటువంటి వాళ్ళు లక్షల, లక్షల మందిని వాళ్ళ చుట్టూ తిప్పుకుంటున్నటువంటి వాళ్ళు, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళ జీవితాల్లోకెళ్ళండి. మీరు వాళ్ళ జీవితాలు చూడండి. మీరు అసహ్యించుకుంటారు. వీళ్ళకన్నా అవిశ్వాసులే బెటర్ అంటారు. వాళ్ళు స్వార్థపరులు, డబ్బు పిచ్చి, వాళ్ళకి అవిశ్వాసులకి గూడా ఉండనటువంటి కోరికలుంటాయి ఈ అబద్ధ బోధకులకి. వాళ్ళని చూడగానే మీకు అసహ్యమేస్తది. మరి ఇంత గొప్ప సేవకుడు గదా! ఇంతమంది ఫాలో అవుతున్నారు గదా! ఎందుకు ఇలాంటి భయంకరమైన జీవితం ఉందని నువ్వు అడిగావనుకోండి, దేవుని వాక్యం అలానే చెప్తది. ఎందుకంటే అతను అబద్ధ బోధకుడు గాబట్టి. అబద్ధ బోధకుడు గాబట్టే అతని జీవితం అలా ఉంది. అసలు నిజమైన సేవకుడైతే అలా ఎందుకుంటాడు? అలా ఉండడు గదా! సో, మీరెప్పుడు చూడండి. మీరు అబద్ధ బోధకులను దూరం నుంచి చూడకూడదు. ఎక్కడ చూడాలి మీరు ఆళ్ళని? బొగ్గ దగ్గరికెళ్ళాలి. నీటి బొగ్గ దగ్గరికి ఎళ్ళాలి. నీటి బుగ్గ దగ్గరికెళ్తేనే గాని వీళ్ళు అబద్ధ బోధకులో కాదో మీకు తెలుస్తది. నేను అందుకే చెప్తాను. కాపరెప్పుడు తన జీవితాన్ని సంఘం ముందు, సంఘంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ముందు పెట్టాలి. ఎక్కడ పడితే అక్కడ తిరగటానికి కుదరదు. ఎలా పడితే అలా తిరగటానికి కుదరదు. నువ్వు ఎక్కడ పోతున్నావో, ఏం చేస్తున్నావో సంఘానికి చెప్పాలి. నీ జీవితం ఏంటో చూపించాలి. వాళ్ళ ముందు పెట్టాలి. వీళ్ళదంతా సీక్రెట్ లైఫే. వీళ్ళదంతా సీక్రెట్ లైఫే. వీళ్ళని చూస్తుంటే బాధేస్తుందండి. నిజంగా ఈ వచనం చదువుతుంటే వీళ్ళ కొరకు గాఢాంధకారము భద్రం చేయబడుంది. అక్కడ ఏముంటది అక్కడ అగ్ని, పండ్లు కొరుకుట, కన్నీరు, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ వేదనలో ఏంటి వీళ్ళు చేస్తుంది ఇదంతా కూడా డబ్బుల కోసమా? ఇదంతా కూడా సుఖం కోసమా? ఒకనాటి సుఖం కోసమా? లేకపోతే కొంత సుఖం కోసం? ఇదంతా సంపాదించుకుంటున్నాడు. కోట్లు, కోట్లు, వేల కోట్లు సంపాదించుకుంటున్నాడు. ఆఖరికి నీ ఆత్మే పోతుంది కదా! నీకు నరకానికి పోతుంది. నీ ఆత్మ పోవటమే కాదు, అనేక మందిని ఎంతమందిని మోసం చేసావో వాళ్ళందరి జీవితాలు కూడా పోతున్నాయి కదా! ఎంత బాధేస్తది మనకి. అబద్ధ బోధకుడు గురించి బాధపడాలి మనం. అబద్ధ బోధకుడు కింద ఉన్న వాళ్ళందరి గురించి కూడా మనం బాధపడాలి. అది జరుగుతుందనమాట. 17వ వచనం యొక్క సమ్మరీ అదనమాట. నేను 18, 19 వచనాలు మనం చూద్దాం. 19, 18 వచనాలు మనకి అనే మాట ఉంటదండి 18వ వచనంలో. ఇక్కడ తెలుగులో లేదు. ఎందుకనగా లేకపోతే ఏలయనగా అని ఉండాలనమాట. 18వ వచనం ఎలా మొదలవ్వాలంటే గ్రీక్‌లో గార్ అని ఉంటది. జీఏఆర్. దాని అర్థం ఏంటంటే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. అంటే ఒక ట్రూత్ చెప్పాడు. ట్రూత్ ఏంటంటే వీళ్ళు చాలా వాగ్దానం చేస్తారు గానీ ఏమి ఇవ్వలేరు అని చెప్పాడు కదా 17వ వచనంలో. ఆ 17వ వచనంలో చెప్పినటువంటి దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు మనకి నీళ్లు, మేఘాలే తెలుసు. నీళ్లు, మేఘాలంటే ఏంటో చెప్పలేదు కదా మనకు 17వ వచనంలో. నేను మీకు వర్ణించడానికి ప్రయత్నం చేశాను. నీళ్లు, మేఘాలంటే ఏంటో. పేతురు మీకు చెప్పలేదు కదా! మరి నీళ్ళంటే మాకేం అర్థమవుతదండి? మేఘాలంటే మాకేం అర్థమవుతదండి? కొద్దిగా మాకు ఎక్స్‌ప్లెయిన్ చేయండి అసలు నీళ్లు, మేఘాలంటే ఏంటి అనేటువంటిదంటే ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడనమాట. ఆ ఎక్స్‌ప్లనేటరీ మార్కర్ ఉండాలి 18వ వచనం మొదట్లో అనమాట. అప్పుడు ఏమని ఏలయనగా ఎందుకంటే అంటే చూడండి వీళ్ళంట నేను ఇందాక చెప్పినట్టు 18వ వచనం, 19వ వచనం చదివితే మీకేమర్థమవుతదంటే వీళ్ళు చాలా ఎక్కువ మాట్లాడతారంటండి. ఏం మాట్లాడతారు వీళ్ళు? చాలా ఎక్కువగా మాట్లాడతారు. ఎలా మాట్లాడతారు అనేటువంటిది చెప్తాడు. నిజంగా వాళ్ళేం చేయగలరు అనేటువంటిది కూడా ఈ వచనం చెప్తది. మాట్లాడటం వేరు, చేయటం వేరు. 2 వేరు వేరు. సో, 18, 19 నేను చదువుతాను వినండి. వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు, తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై, తప్పు మార్గమందు నడుచుకొని వారిలో నుండి అప్పుడే తప్పించుకొనిన వారిని పోకిరి చేష్టల చేత మరలు కొల్పుచున్నారు. తామే భ్రష్టత్వమునకు దాసులయుండియు అట్టి వారికి స్వాతంత్ర్యము ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడగును గదా! చూడండి ఒక సామెతతో ఎండ్ జేసాడు. ఆ సామెత కరెక్టేనా ఆ సామెత? లాస్ట్‌లో ఉన్న సామెత కరెక్టేనా? కరెక్ట్ కదా? ఒకడు దేనికి ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడవుతాడు. అంటే నిన్ను జయించేది ఒకటుందంటే అర్థం ఏంటంటే నువ్వు దానికి బానిసవి. అదేం చెప్తే నువ్వు నువ్వు దానికి అది అలా చేస్తన్నావు. సో, ఇంతకీ ఏంటి ఈ 2 వచనాల్లో మనం గమనిస్తుంది? చూడండి ఏం గమనిస్తున్నామో మనం జాగ్రత్తగా చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు చూడండి ఈ మాటలు. తామే శరీర సంబంధమైన దురాశలు గలవారే అనే మాట ఉంది కదండీ! తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై, పోకిరి చేష్టల చేత భ్రష్టత్వము ఈ 3 మాటలు మీరు జాగ్రత్తగా అండర్‌లైన్ జేసుకోండి. శరీర సంబంధమైన దురాశలు అండర్‌లైన్ జేయండి.
పోకిరి చేష్టలు అండర్లైన్ చేయండి, భ్రష్టత్వము అండర్లైన్ చేయండి. ఈ 3 మాటలు ఇంపార్టెంట్ మాటలు. అంటే ఏంటంటే వాళ్ళ జీవితాల్లో ఏముందో చెప్తున్నాడు. వాళ్ళు శరీర సంబంధులు, వాళ్ళు పోకిరి చేష్టలు చేస్తారు. పోకిరి చేష్టలు చేయమని అందరికీ చెప్తారు. అంతేకాదు వాళ్ళ వాళ్ళ జీవితాల్లో ఏముంది? భ్రష్టత్వము ఉంది. అంటే అర్థం ఏంటో తెలుసా అండి? అర్థం ఏంటంటే వీళ్ళు ఒక భయంకరమైన పాపపు జీవితం జీవిస్తున్నారండి. భయంకరమైన పాపపు జీవితము జీవిస్తున్నారు. వీళ్ళ లైఫ్ అంతా సిన్‌ఫుల్‌గానే ఉంది. ఆ! ఇది మనకి ఆ మాటలే చెప్తాయి. పోకిరి చేష్టలు అంటే ఏంటి అర్థము? పోకిరి చేష్టలు అనే మాట ఆల్రెడీ వచ్చింది కదా మనకి. రెండో అధ్యాయం రెండో వచనంలో చూసాం మనం. అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుచుదురు అనే మాట చూసాం కదా! పోకిరి చేష్టలు అంటే ఏంటో తెలుసా అండి? సెన్సువాలిటీ అనే మాట నేను అక్కడ ఆల్రెడీ చెప్పాను మీకు. పోకిరి చేష్టలు అంటే ఏంటంటే ఏ విధమైన హద్దు, అదుపు లేకుండా ప్రవర్తించేటువంటి ప్రతి ప్రవర్తన గూడా పోకిరి చేష్టలనమాట. ప్రాముఖ్యంగా శరీర సంబంధమైనటువంటి పోకిరి చేష్టల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. అంటే ఏంటంటే అవేంటంటే అక్రమ సంబంధాలు, తాగుడు వీటి గురించి మాట్లాడుతున్నాడు. వాటిల్లో వీళ్ళ కంట్రోల్ లేదంట. వీళ్ళు పోకిరి చేష్టల జీవితాలే వీళ్ళయి. వీళ్ళు పోకిరి చేష్టలు వీళ్ళ జీవితాల్లో ఉన్నాయి. అంతేకాదు భ్రష్టత్వము అనే మాట ఉంది గదండీ! ఆ భ్రష్టత్వము అనే మాట కూడా చాలా ఇంపార్టెంట్ మాట అనమాట. సో, లోకమందు ఏముంది? భ్రష్టత్వమే ఉంది. లోకమందు ఉందంతా గూడా భ్రష్టత్వమే. సో, లోకంలో ఉన్నదంతా గూడా వీళ్ళ జీవితాల్లో ఉంటాయంటండి. ఒక అవిశ్వాసి కన్నా దారుణంగా బతుకుతారంట వీళ్ళు. వీళ్ళకి శరీర కోరికలున్నాయి, తాగుడు, వ్యభిచారం ఇదంతా ఉంది. ఇదంతటితో పాటు లోకంలో ఉన్న భ్రష్టత్వం అంతా వీళ్ళ జీవితాల్లో ఉంది. అంతేకాదు వీళ్ళంట శరీర సంబంధమైన దురాశలు. వీళ్ళకి ఏ దురాశ లేదు. నేను ఆల్రెడీ చెప్పాను లాస్ట్ వీక్. వీళ్ళకి డబ్బు మీద ఆశుంది. అన్నిటి మీద ఆశుంది. వీళ్ళకి లేని దురాశలంటూ ఏమీ లేవు అని గూడా మనం మాట్లాడాం. మీరు జాగ్రత్తగా ఉండండి. సో, ఇలాంటి బ్రతుకు, ఇలాంటి జీవితం ఉన్నోడు ఏం చేయాలి? ఏం చేయాలంటే తన గుండెలు పగలగొట్టుకుంటూ సిలువ దగ్గరికి రావాలి. ప్రభువా నేను పాపిని. నేను భ్రష్టత్వంలో ఉన్నాను. నేను దురాశలు కలిగున్నాను. నాకు డబ్బు పిచ్చుంది. స్త్రీ వ్యామోహం ఉంది నాకు. నేను నేను తాగుబోతుని ప్రభువా. నేను నేను నా కుటుంబాన్ని నాశనం చేశాను. నా భార్యను నాశనం చేశాను. నా పిల్లల్ని నాశనం చేశాను. అనేక మంది జీవితాలను నాశనం చేశాను ప్రభువా. నేను అబద్ధ బోధకుడిని ప్రభువా. నన్ను క్షమించు ప్రభువా అని గుండెలు పగలగొట్టుకుంటూ దేవుడి దగ్గరికి క్షమాపణ కోసం రావాల్సినటువంటి వీళ్ళు అలా రారంట. అలా నిజంగా వాళ్ళని వాళ్ళు పరీక్షించుకుంటే అదే జరగాలి వాళ్ళకి. కానీ వాళ్ళలా చేయరంట. ఏం చేస్తారంట? వాళ్ళేం చేస్తారో తెలుసా అండి? నిజంగా చూడండి. ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. ఎంత వ్యత్యాసం ఉందో. వాళ్ళేం చేస్తారంట? 18వ వచనం మొదట్లో ఉంది. వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు. అంటే ఏం మాట్లాడతారో తెలుసా? ఒకవైపున పాపం చేస్తున్నావు గదా! ఇంత డార్క్ లైఫ్ ఉంది గదా! ఇంత చీకటి జీవితం నీకుంది గదా! ఇంత ఇంత భ్రష్టత్వం నీలో ఉంది గదా! ఇంత శరీర కోరికలు నీలో ఉన్నాయి గదా! ఇంత పోకిరి చేష్టలు నీలో ఉన్నాయి గదా! నువ్వెందుకు మెదలకుండా అసలు సేవలో ఉండటమేంటి? నువ్వు మినిస్ట్రీ వదిలేసి ఎప్పుడూ పోవాలసలు నువ్వు. అయ్యో! నేను భయంకరమైనటువంటి అబద్ధ బోధకుడినని చెప్పి, నిన్ను నువ్వు విడిచిపెట్టేసుకొని వెళ్ళిపోవాల్సినటువంటి వ్యక్తివి. వెళ్ళకుండా నువ్వేం చేస్తున్నావు ఇంకా? ఇంకా ఏం చేస్తున్నాడంట? డంబంగా మాట్లాడుతున్నాడంట. నాకు తెలిసినంత ఎవరికీ తెలీదు. ఇదిగో నీకేం కావాలన్నా నేనిస్తాను. రండి. ఇక్కడ ఈ పరిచర్యకి రండి. ఈ చర్చికి రండి. మేము ఇవ్వగలిగినంత, మేము చేయగలిగినంత ఎవ్వరూ చేయలేరు ఈ భూమి మీద అంటుంటాడు. అంటే చూడండి 2 జీవితాలున్నాయి ఇతనికి. ఒకటి సీక్రెట్ లైఫ్ ఉంది. ఒకటి పబ్లిక్ లైఫ్ ఉంది. పబ్లిక్ లైఫ్‌లోనేమో డంబంగా మాట్లాడుతున్నాడంట. డంబంగా మాట్లాడుతున్నాడు కానీ దేవుడేమంటున్నాడంటే వ్యర్థమైన ఆ మాట ఉంది కదండీ! వేస్ట్ అండ్ యూజ్‌లెస్. వ్యర్థమైన డంబపు మాటలు. వ్యర్థమైనవంటే వర్త్‌లెస్, యూజ్‌లెస్. ఆటి వల్ల ఉపయోగం లేదు. ఉపయోగం లేని మనుషులను మార్చని అసలు నిన్నే మార్చలేదు. మనుషులను మార్చడం ఏంటి? మర్చిపో నువ్వు. నిన్నే మార్చనటువంటి ఆ మాటలు నీ కింద కూర్చున్న మనుషులు మారతారని ఎందుకు అనుకుంటావు అబద్ధ బోధకుడా? అబద్ధం కదా అది. నిన్నే మార్చలేవవి. నిన్ను మార్చినప్పుడు వేరే వాళ్ళని ఎలా మారుస్తాయి? ఇంకా నువ్వు ఎంత డంబంగా మాట్లాడినా, ఎంత గొప్పగా మాట్లాడినా, ఎంత అద్భుతంగా మాట్లాడినా కూడా ఉపయోగం లేదు. ఎందుకంటే అవి నీ జీవితాన్నే మార్చలేకపోయినాయి కాబట్టి. మరి డంబంగా మాట్లాడతారంట. చాలా గొప్పగా మాట్లాడతారంట. మాట్లాడటమే కాదంట, ఆళ్ళంట నిజంగా 19వ వచనము స్వాతంత్రం ఇస్తామని చెప్తారంటండి. ఏమిస్తారంట? ఆ! దేని నుంచి స్వాతంత్రం ఇస్తామంట? "నువ్వు రా, నేను నిన్ను విడిపిస్తాను. నీ కష్టాల్లో నుంచి విడిపిస్తాను. భ్రష్టత్వంలో నుంచి నిన్ను విడిపిస్తాను. నీకు అద్భుతాలు జరుగుతాయి. నీ జీవితం సూపర్‌గా ఉంటదని" చెప్తారంట. కానీ వాళ్ళు మాత్రం ఆ భ్రష్టత్వంలోనే ఉంటారంట. వీళ్ళంట స్వాతంత్ర్యం ఇస్తారంటండి. నువ్వు స్వాతంత్రం ఇవ్వటం ఏంటి? నువ్వు ఆల్రెడీ పాపానికి బానిసవి. నీ జీవితం అంతా పాపమే ఉంది. నువ్వు వేరే వాళ్ళకి స్వాతంత్రం ఎక్కడిస్తావు? అసలు నువ్వే బానిసవు ముందు. నువ్వే, నువ్వే బానిసవి. నువ్వు బానిసవి వేరే వాళ్ళకి స్వాతంత్రం ఇస్తానని అంటే అర్థం ఏంటంటే,
ధైర్యంగా భయం లేకుండా మాట్లాడుతున్నాడండి. ధైర్యంగా భయం లేకుండా మాట్లాడుతున్నాడు. నువ్వే పాపము చేస్తా, వేరే వాళ్ళని పాపంలో నుంచి విడిపిస్తానని చెప్తాడంట. నువ్వే పోకిరి చేష్టలు చేస్తా, వేరే వాళ్ళని పోకిరి చేష్టల్లోంచి విడిపిస్తాడంట. నువ్వే భ్రష్టత్వంలో ఉంటా, వేరే వాళ్ళని భ్రష్టత్వం నుంచి విడిపిస్తానంటాడు. అంటే అర్థం ఏంటంటే, ఇతను నిజంగా అతనెవరో అతనికి తెలుసు. కానీ పైకి మాత్రం చాలా డంబంగా మాట్లాడతాడంట. ఇతని జీవితాల్లో పవిత్రత, పరిశుద్ధత లేదంట. కానీ వీళ్ళ టార్గెట్ ఎవరో తెలుసా అండి? వీళ్ళ టార్గెటు అబద్ధ బోధకుల టార్గెటు మెచ్యూర్డ్ బిలీవర్స్‌ని వీళ్ళు టార్గెట్ చేయలేరంట. మంచి విశ్వాసులు వీళ్ళకి దొరకరు. దేవుడిని ప్రేమించేటువంటి విశ్వాసులు, దేవుడి వాక్యం మీద ఉన్న విశ్వాసులు వీళ్ళకి దొరకరంట. వీళ్ళు ప్రేరేపించేదంతా గూడా ప్రేరేపించటం ఆ మాట మరలు కొల్పటం అనే మాట ఉంది గదండీ! ఆ మరలు కొల్పటం అంటే ఎంటైసింగ్ అంటాం గదా! మనం హుక్కేసి లాగుతాం గదండీ! ఆహ్, ఎ ఏంటి చేపలు పట్టేటప్పుడు. ఆ ఎరేసి లాగుతాం గదండీ! అది అలా అలా వాళ్ళు ఎరేసి లాగేది ఎవరినో తెలుసా అండి? లాగేదంట నిజంగా చాలా కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఎక్కువ మందిని టార్గెట్ జేస్తారంటండి. కష్టాల్లో ఉండి, బాధల్లో ఉండి, విసిగిపోయి, ఇబ్బందులతో ఉండి, అస్వస్థతతో, అనారోగ్యంతో, ఆర్థిక ఇబ్బందులతో బలహీనులైనటువంటి వాళ్ళందరికీ ఎరలేస్తారంట. కొత్తగా మేబీ అప్పుడే విశ్వాసం వైపు వద్దాము. ఈ లోకంలో భ్రష్టత్వం ఉంది. ఈ లోకంలో పాపం ఉంది. ఈ లోకంలో చెడు ఉంది అని చెప్పి దాన్ని వదిలించుకొని దేవుని వైపన్నా నడుద్దామని అప్పుడే మొదలు పెడుతుంటారంట నడక. అంటే ఏమీ తెలియని ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నటువంటి న్యూ బోర్న్ బేబీస్ లాంటి వాళ్ళని లేకపోతే కష్టాల్లో నుంచి తప్పించుకొని దేవుడి దగ్గరికి వద్దామని ప్రయత్నం చేస్తున్న వాళ్ళందరిని కూడా ట్రాప్ చేస్తారంట. ఆ మాట మీరక్కడ చూడొచ్చు. ఏమనుందంటే, "తప్పు మార్గమందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకొనిన వారిని." తప్పు మార్గంలో నుండి అనే మాట ఉంది కదండీ! తప్పు మార్గంలో నుండి అంటే అర్థమేంటి? అంటే ఈ లోకంలో నుండి, ఈ లోకంలో ఉన్న భ్రష్టత్వంలో నుండి, వాళ్ళు నడుస్తున్న నడకలనన్నిటిని వదిలేసి తప్పించుకొని దేవుడి వైపొద్దాము, కష్టంలో నుంచి దేవుని వైపొద్దాము, ఇబ్బందుల్లో నుంచి దేవుని వైపొద్దాము, ఈ కష్టాల్లో నుంచి దేవుడి వైపొద్దాం అంటే బలహీనులు వీళ్ళు. బలహీనులు, కష్టంలో ఉన్నటువంటి వాళ్ళని వీళ్ళని టార్గెట్ జేస్తారంట. వీళ్ళని టార్గెట్ జేసి వాళ్ళ వైపు నడుపుకుంటారంట. నడుపుకోవటమే కాదు, వాళ్ళకేదో వాగ్దానాలు జేస్తారు. వాగ్దానాలు జేసి, "నీకు స్వస్థత అయిపోద్ది, నీకు అప్పులయిపోతాయి, నీకు బాగా దేవుడు దీవిస్తాడు, అది జేస్తాడు, ఇది జేస్తాడని" వాగ్దానాలు జేస్తారు. చేసి వాళ్ళని మరలు కొలుపుతారు. మరలు కొలిపి వాళ్ళని మళ్ళీ ఎక్కడికి నెడతారో తెలుసా అండి? వాళ్ళు పాపం జేస్తూ వాళ్ళకేం జెప్తారంటే, "పర్వాలేదులే, ఏమవ్వదు. నేను తాగితే తప్పు లేదు. వ్యభిచారం చేసినా తప్పులేదు. కానీ నువ్వు దేవుడి పని చేయాలి. నువ్వు తాగినా పర్లేదు, వ్యభిచారం చేసినా పర్లేదు, ఏం చేసినా పర్లేదు. నువ్వు దేవుడి పని చెయి. దేవుడు చూసుకుంటాడు నీ సంగతి. అని చెప్తారు. వాళ్ళ జీవితాల ద్వారా చూపిస్తారు. 2 చేస్తారంట. వాళ్ళ వాళ్ళ జీవితాల ద్వారా చూపిస్తారు. బోధ ద్వారా కూడా చూపిస్తారంట. నువ్వు పర్లేదు, నువ్వు పర్లేదు. అంటే చూడండి ఎంత దారుణంగా ఉందో చూడండి. మీరు గుర్తుపెట్టుకోండి. అబద్ధమైన బోధకుడి దగ్గరికి మీరెళ్లారని మీకు ప్రూఫ్ ఏంటో చెప్పమంటారా అండి? మీరు మారరు. మీరు మారరు. మీరు నిజమైన చర్చ్‌కి, నిజమైన బోధకుడి దగ్గరికెళ్తున్నారంటే మీకు ప్రూఫ్ ఏంటో తెలుసా అండి? మీరు మారతారు. మీరు మొత్తం మారతారు. దేవుడు మారుస్తాడు. బోధకుడు మార్చడు. బోధకుడు నమ్మకంగా దేవుని వాక్యం చెప్పుకుంటూ వెళ్తుంటాడు. మీరు మారతారు. మీరు దీనులవుతారు. మీరు పరిశుద్ధులవుతారు. మీరు సేవ జేస్తారు. మీరు దేవుడి కోసం బతుకుతారు. ఈ లోకంలో నుంచి మిమ్మల్ని మీరు వేరు జేసుకుంటారు. అబద్ధ బోధకుల కింద కూర్చున్నంత కాలము మీరు మారరు. మీలో మార్పు రాదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర మీకివ్వటానికి ఏమీ లేదు. వాళ్ళ దగ్గర మీకివ్వటానికి ఏమి లేదు. వాళ్ళే బానిసలు పాపానికి. వాళ్ళే పాపానికి బానిసలు. సో, దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందో తెలుసా అండి? అబద్ధ బోధకుల జీవితాల్లో విపరీతమైన పాపం ఉంటది. మనకి 17, 18 వచనాలు 18 వచనం, 19 వచనం ఏం చెప్తుందంటే వాళ్ళ జీవితాల్లో పాపము ఉంటది. ఆ పాపాన్ని ఎంకరేజ్ చేస్తారు వాళ్ళు. వేరే వాళ్ళ జీవితాల్లో జరుగుతున్న పాపాన్ని గూడా వాళ్ళు మరలు కొల్పుతారు. ఎంకరేజ్ చేస్తారు. ఎంకరేజ్ చేసి పర్లేదులే, పర్లేదులే, పర్లేదులే అని వాళ్ళ జీవితాల ద్వారా, వాళ్ళ మాటల ద్వారా చెప్తా ఉంటారు. డంబంగా మాట్లాడుతుంటారు. వ్యర్థమైన డంబంగా మాట్లాడుతుంటారు. స్వతంత్రం ఇచ్చేస్తానంటాడు. ఆళ్ళు వినేవాళ్ళు అంటుంటారు. నాకు స్వాతంత్రం ఏమో గాని పాస్టర్ గారు ముందు నీ సంగతి జూసుకో. నువ్వే బానిసవి. నువ్వే వ్యభిచారివి. నువ్వే తాగుబోతువి. నాకేం స్వాతంత్రం ఇస్తావు నువ్వు? మీకు గుర్తుందో లేదో, అసలు పేతురు ఈ పత్రిక రాసింది ఎందుకో తెలుసా అండి? సంఘము అబద్ధ బోధకుల చేతుల్లో పడుతుందని, పడగూడదని రాయటం జరిగింది ఈ పత్రికని. ఈ పత్రిక రాస్తూ ముందు ఒక మాట చెప్పాడు మీకు గుర్తుందో లేదో ఫస్ట్ చాప్టర్‌లో.
ఫస్ట్ చాప్టర్‌లో బిగినింగ్‌లో ఒక మాట చెప్పాడు. ఆయన దైవశక్తి మన జీవమునకును, భక్తికి కావాల్సినవన్నీ గూడా దేవుడు దయచేసాడు. ఎందుకు దయచేసాడంటే 2 కారణాలు చెప్పాడు ఒకటి. ఒకటి ఏం చెప్పాడంటే 4 వచనంలో ఉంటదనమాట. ఈ వాగ్దానాలు దేవుడు మనకిచ్చినటువంటి అమూల్యమైన, అత్యధికమైన వాగ్దానాలు ఏం చేస్తాయంట అంటే మనల్ని దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఆ మాట ఉంది కదా చూడండి. అంటే దేవుడు నిన్ను భ్రష్టత్వం నుండి, పాపము నుండి, శరీర కోరికల నుండి, దురాశ నుండి, పోకిరి చేష్టల నుండి అన్నిటిని వేరు చేయాలనే కదా దేవుడు తన వాగ్దానాలని నీకు ఇచ్చాడు. మరి వీళ్ళేం చేస్తున్నారు? వీళ్ళేం చేస్తున్నారంటే మరలా మనల్ని తీసుకొని వెళ్ళి ఆ దురాశల్లోకే, ఆ భ్రష్టత్వంలోకే, ఆ శరీర కోరికల్లోకే, వాటిల్లోకే వాళ్ళు పోతున్నారు. వాళ్ళ వెనకాల ఉన్నోళ్ళందరిని కూడా లాక్కొని వెళ్ళిపోతున్నారనమాట. అంటే పేతురు చెప్పాలనుకుంది ఏంటంటే, ఎవరైతే దేవుని వాగ్దానాలను నమ్మకుండా, ఎవరైతే దేవుడిచ్చిన అమూల్యమైన, అత్యధికమైన వాగ్దానాలను విడిచిపెట్టేసి, దేవుని శక్తిని విడిచిపెట్టి బ్రతుకుతాడో, వాడు మారడు. వాడిని వెంబడించే వాళ్ళు కూడా మారరు. సో, పాయింట్ అదే. పాయింట్ ఏంటంటే, నువ్వు ఆయన వైపు తిరుగు. ఆయన వైపు తిరిగితే ఆయన నిన్ను మారుస్తాడు. భ్రష్టత్వం నుండి, పోకిరి చేష్టల నుంచి, శరీర దురాశల నుంచి అన్నిటినీ మార్చగలిగింది దేవుని శక్తి. దేవుని శక్తి కూడా ప్రాముఖ్యంగా జీసస్ క్రైస్ట్ గురించినటువంటి అతి శ్రేష్టమైన జ్ఞానము, అనుభవ జ్ఞానము నిన్ను మారుస్తది. నిన్ను దుష్టత్వం నుంచి వేరు చేస్తది. వీళ్ళు క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ లేదు వీళ్ళకి. వీళ్ళకి సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్ ఉంది వీళ్ళకి. అబద్ధ బోధకులకి ఏముంది? సెల్ఫ్ సెంటర్డ్. వాళ్ళుంది వాళ్ళ కోసమే. వాళ్ళు బతికేది వాళ్ళ కోసమే. అందరూ ఉంది వాళ్ళ కోసమే. దేవుడు లేడు వీళ్ళ జీవితాల్లో. మీరు చూడండి, మీలో కొంతమంది ఫాల్స్ చర్చెస్‌కెళ్లారు ఇంతకు ముందు. ఫాల్స్ చర్చ్‌కెళ్ళినంత కాలం గూడా మీ జీవితాలు మారినాయా లేదో మీరు పరీక్షించుకోండి. నిజంగా మారినాయా? నువ్వు ఏ రోజైనా కూర్చొని, అయ్యో! నేను భయంకరమైన పాపిని, దేవుడు మహాపరిశుద్ధుడు, అయ్యా! నన్ను క్షమించని నువ్వు ప్రార్థన చేసావు అక్కడ కూర్చున్నప్పుడు ఎంతకాలము చాలా కాలం నువ్వు ఆ చర్చిలో ఉన్నావు కదా అబద్ధ బోధకుల దగ్గర. అబద్ధ బోధకుల దగ్గర నీ జీవితాలు మారవు. ఎందుకంటే వాళ్ళ జీవితాలే మారలేదు. వాళ్ళే దాసులు పాపానికి. నిన్నేమి స్వతంత్రం ఇచ్చి విడిపిస్తారు? నిన్ను విడిపించలేరు వాళ్ళు. వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళి ఉపయోగం లేదు. ఇంకొకటి, వాళ్ళు నరకానికి పోతున్నారు. నిన్ను కూడా నరకానికి తీసుకెళ్ళిపోతారు. అబద్ధ బోధకుల దగ్గరికి వెళ్ళడానికి మీరందరూ భయపడాలి. వాళ్ళ గురించి బాధపడాలి. వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. అయ్యో! వీళ్ళ జీవితాలు ఎలా అయిపోతున్నాయి ఏంటి అనేటువంటిది. సో, ఈ 17, 18 వచనం మనకేం చెప్తుందో తెలుసా? వాళ్ళెవరు? బానిసలు. దేనికి? పాపానికి బానిసలు. వాళ్ళు దాసులు. దాస్యం చేస్తున్నారు పాపానికి. దేని నుంచైతే దేవుడు మనల్ని విడిపించాడో, దేని నుంచైతే మనల్ని కడిగాడో, దాని దగ్గరికి తిరిగి మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళనేమంటారు మరి? ఇప్పుడు చూడండి, దేవుడు కృపను గురించి విని, సిలువను గురించి విని, పాప క్షమాపణ గురించి విని మేము గూడా దేవుడిని నమ్ముకుంటాం. వీళ్ళందరూ అబద్ధ బోధకులందరూ దేవుడి దగ్గరికి వచ్చినోళ్ళే. దేవుడు కావాలని వచ్చినోళ్ళే. నిత్య జీవం ఎళ్దామని వచ్చినోళ్ళే ఈళ్ళందరూ. కానీ ఏం జరిగింది? ప్రాసెస్‌లో ఏం జరిగిందంటే, వాళ్ళు ఆయన్ని వదిలేసారు, సిలువని వదిలేసారు, అన్నీ వదిలేసి ఇప్పుడు ఏమవుతున్నారంటే, అసలు జీసస్ క్రైస్ట్ కాదు నేనే అంటున్నారు. మీరందరూ ఉంది నా కోసమే. సిలువ లేదు, జీసస్ క్రైస్టు లేడన్నమాట. సో, వీళ్ళు శూన్యం మాత్రమే కాదు, వీళ్ళు దాసులు గూడా. వాళ్ళ పాపానికి దాసులు. వాళ్ళ శరీరానికి, వాళ్ళ కోరికలకి వీళ్ళు దాసులు. వీళ్ళు మనల్ని గూడా ముంచుతారు. వాళ్ళు మునగటమే గాదు, ఎవరైనా అబద్ధ బోధకుల దగ్గరికెళ్లారంటే వాళ్ళ జీవితాలతో పాటు మన జీవితాలు గూడా మునిగిపోతాయి. లాస్ట్ పాయింటు 20వ వచనం, 21, 22 వచనాల్లోని. వారు ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. మరలా నేను చెప్తున్నాను, అబద్ధ బోధకులంట ఒకప్పుడు నాకు దేవుడు కావాలని చెప్పారంట. నేను దేవుడిని నమ్ముకున్నానని చెప్పారంట. జీసస్ క్రైస్ట్‌ని నమ్ముతున్నానని చెప్పారంట. ఆయనలోనే నిత్య జీవం ఉందని చెప్పారంట. నేను ప్రభువుని నమ్ముకుంటానని చెప్పారంట. ఈ లోక మాలిన్యం నాకు వద్దన్నారంట. అందరి ముందు ఒక నిజమైన సేవకుడిలాగానే మాట్లాడారంట. ఒక నిజమైన విశ్వాసిలాగానే మాట్లాడారంట. మరి మాట్లాడినప్పుడు నువ్వు లోక మాలిన్యం వదిలేసి సిలువ దగ్గరికొచ్చినప్పుడు, పాపపు జీవితం వదిలేసి దేవుని దగ్గరికొచ్చినప్పుడు, నాకు దేవుడే కావాలనుకున్నప్పుడు, మరి నువ్వు దేవుడితోనే ఉండాలి కదా మరి. మరి నీలో పోకిరి చేష్టలు ఎలా వచ్చినాయి నీకు మళ్ళీ? మళ్ళీ నీకు శరీర దురాశలు ఎలా వచ్చినాయి నీలో? మళ్ళీ భ్రష్టత్వం నీలో ఎలా వచ్చింది? ఎలా వచ్చిందంటే అర్థం ఏంటో తెలుసా అండి? దేవుని కుమారుడిని నమ్ముకున్నానని చెప్పి, నేను విశ్వాసినని చెప్పి,
అందరికీ చెప్పి, నిజంగా దేవుడు నాకు తెలుసని చెప్పి నువ్వేం చేసావో తెలుసా? మరలా తిరిగి పాత జీవితానికి వెళ్ళిపోయావు. నువ్వు తిరిగి పాత జీవితానికి అంటే దేవుడిని నమ్ముకోకముందు నువ్వెలా ఉన్నావో మళ్ళీ అక్కడికే తిరిగి నువ్వు వెళ్ళావన్నమాట. ఎళ్తే దేవుడేమంటున్నాడంటే, వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. చూసారండి? అసలు దేవుని దగ్గరికి రాకుండా ఉంటేనే మంచిది వాళ్ళకి. దేవుని దగ్గరికొచ్చి, దేవుడి గురించి తెలుసుకొని, సిలువ గురించి తెలుసుకొని, పాపక్షమాపణ గురించి తెలుసుకొని, క్రీస్తుని గూర్చిన అనుభవ జ్ఞానం పొంది, ఇదంతా పొందిన తర్వాత వదిలిపెట్టి ఆయన వద్దని మళ్ళీ తిరిగి లోకంలో కలిసిపోయాడనుకోండి. కలిసిపోయినప్పుడు ఏమవుతది వాళ్ళకి? వాళ్ళ స్థితి, కడవరి స్థితి ఇంకా దారుణంగా ఉంటది. ఎందుకో తెలుసా? ఇప్పుడు వాళ్ళకి పూర్తి జ్ఞానం ఉంది. ఇంతకుముందు జ్ఞానం లేదు. తీర్పులో నిలబడిన రోజు, ఇంతకుముందు నీకు నిజంగా సిలువ తెలీదు. నిజంగా దేవుడు కుమారుడు తెలీదు. నిజంగా నీకు అనుభవ జ్ఞానం లేదు. కాబట్టి నీకు తీర్పు వేరుగా ఉండేది. ఇప్పుడు తీర్పు ఎలా ఉంటదో తెలుసా? డిఫరెంట్‌గా ఉంటది. ఇప్పుడు తీర్పు డిఫరెంట్‌గా ఎందుకు ఉంటదంటే, నువ్వు ఆయన దగ్గరికి వచ్చావు. ఆయన కావాలని వచ్చావు. ఆయనలో నిత్య జీవం ఉందని వచ్చావు. అన్నీ కావాలని సిలువ దగ్గరికొచ్చి, మరలా సిలువను వదిలేసి లోకంలో భ్రష్టత్వంలోకి, పాపంలోకి తిరిగి ఎళ్తావా? కాబట్టి నీ కడవరి స్థితి చాలా దారుణంగా ఉంటది. వీళ్ళకి జడ్జిమెంట్ డిఫరెంట్ లెవెల్‌లోనే ఉంటదండి. మరలా చెప్తున్నాను అందుకే. అవిశ్వాసి అయిన ఒక వ్యక్తి నిజంగా దేవుడిని నమ్ముకొని, దేవుడి దగ్గరికొచ్చి, సిలువ దగ్గరికొచ్చి, పాప క్షమాపణ పొందిన తర్వాత, ఒకవేళ తను మరలా తిరిగి వెళ్ళి, పాపంలో బ్రతకాలని ఆశపడ్డాడనుకోండి, గుర్తుపెట్టుకోండి. అతని మీద శిక్ష చాలా దారుణంగా ఉంటది. ఎందుకంటే, నువ్వు దేవుని కుమారుడిని విడిచిపెట్టి, పాపపు జీవితం వైపు నువ్వు నడుచుకుంటూ వెళ్ళిపోయావు కాబట్టి. అదే చెప్తున్నాడు. నెక్స్ట్ వచనం గూడా అదే మాటుంటది. వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని, తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే, ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియకుండుటే వారికి మేలు. అంతే కదండీ! తెలుసుకొని, ఆ మార్గంలో లేకుండా పక్కకెళ్ళిపోవటం కన్నా, అసలు ఆ మార్గంలోకి రాకుండా ఉండటమే మేలు. బెటర్. ఎందుకంటే, ఇప్పుడు సివియర్ జడ్జిమెంట్, సీరియస్ జడ్జిమెంట్ ఉంటది వాళ్ళకి. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, వాళ్ళు మళ్ళీ లోకంలోకెళ్ళిపోయారు. ఓడిపోయారు వీళ్ళు. వీళ్ళు జయించబడిన వాళ్ళు గాదు. వీళ్ళెవరు? వీళ్ళు ఓడిపోయిన వాళ్ళు. దేవుని వాక్యం ఏం చెప్తదో తెలుసా అండి? ఒక్కసారి సిలువ దగ్గరికొచ్చి, నువ్వు చనిపోయేదాకా సిలువ దగ్గరే ఉంటే, దేవుని వాక్యం నిన్నేమని పిలుస్తదో తెలుసా? నువ్వు జయించిన వాడు అని పిలుస్తది నిన్ను. మనం ఎవరు సిలువ దగ్గరికొచ్చి దేవుడితోనే తన జీవిత కాలం నడిచిన వాళ్ళని ఏమని చెప్తది దేవుని వాక్యం తెలుసా? జయించిన వారు. ఓడిపోయిన వాళ్ళే మళ్ళా తిరిగి ఎక్కడికెళ్తారు? లోకంలోకి, పాపంలోకి, అపవిత్రతలోకి, శరీర కోరికల్లోకి ఎళ్తారు. దేవుని బిడ్డ మళ్ళా తిరిగి వెనక్కి వెళ్ళడం. యోహాను చాలా సార్లు చెప్తాడు. మొదటి యోహాను రాసిన పత్రిక మీరు ఈ మాట చదవచ్చు. 5వ అధ్యాయంలో ఈ మాట ఉంది. 5వ అధ్యాయం 4వ వచనంలో. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించుదురు. జయించిన వాడినేమంటారు? జయించిన వాళ్ళనేమంటారు? జయించువారని అంటారు. ఇంక అంతకుమించి ఏమంటారు? లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించిన వాడు మరి ఎవడు? ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినును గాక. జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్షమును భుజింపనిత్తును అన్నాడు. అవును కదా! జయించిన వారికి ఏమిస్తానంటున్నాడు? జీవవృక్షం ఫలమును భుజింపనిస్తాను. 2వ అధ్యాయము 11వ వచనం. సంఘములతో ఆత్మ చెప్తున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణం వలన ఏ హాని ఉండదు అంటున్నాడు. సో, మీరు చూడండి ప్రతి సంఘంతో మాట్లాడేటప్పుడు ఎవరైతే ఆఖరి వరకు నమ్మకంగా ఉంటారో వాళ్ళని ఏమంటాడంటే దేవుని వాక్యం ఏమంటదంటే జయించిన వారు, జయించిన వారికి అధికారం ఇస్తానన్నాడు. జయించిన వారికి జీవవృక్ష ఫలమును తిన్నిస్తానన్నాడు. జయించిన వారు అని మాట్లాడుతున్నాడు. కానీ వీళ్ళ గురించి ఏమని చెప్తున్నాడు? వీళ్ళు ఓడిపోయిన వాళ్ళు. వీళ్ళంట వాటి చేత జయింపబడిన ఎళ్ళ అనే మాట ఉంది. లోక మాలిన్యమును తప్పించుకున్న తర్వాత మరలా వాటి చేత చిక్కుబడి, వాటి చేత జయించబడిన ఎళ్ళ అంటాడు. అంటే వీళ్ళెవరు? ఓడిపోయిన వాళ్ళు. వీళ్ళు జయించబడిన వాళ్ళు కాదు. వీళ్ళు ఓటమిని చూసినటువంటి వాళ్ళు అనేటువంటిది మనం చూస్తామనమాట. ఆఖరికి 22వ వచనము దాని సమ్మరీ ఒక 2 సామెతలు చెప్పాడు ఇక్కడ. 22వ వచనంలో ఏమున్నాయి? 2 సామెతలు. కుక్క తన వాంతికి తిరుగునట్టును, కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళునట్లు నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించును. 2 సామెతలు. మేబీ 2 ఒకే రకంగా ఉన్నాయి వినటానికి. బట్ ట్రూత్ అయితే ఒకటే. ట్రూత్ ఏంటంటే కుక్క తన వాంతిని తినటానికి మళ్ళీ తిరిగి వెళ్తది. ఎవరైనా ఎళ్తారా వాంతిని తినటానికి? కుక్క ఎళ్తది.
నేను చూసాను. తను కక్కింది తనే తినటానికి వెళ్తది. ఈ లోకంలో నుంచి పాపము విడిచిపెట్టి నువ్వొచ్చి దేవుడి దగ్గరికి, సిలువ దగ్గరికొచ్చి, మరలా నువ్వు లోకంలోకెళ్ళి పాపము చేస్తుంటే, కుక్క ఎలాగైతే వాంతి తినటానికెళ్ళిందో నీ పరిస్థితి కూడా అదే. రెండో ఎగ్జాంపుల్ కూడా అదే. కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళునట్లును అను సామెత అను నిజమైన సామెత. సో, రెండోదేంటి? పందిని మీరు ఎన్ని సార్లైనా కడగండి. ఏం చేస్తది? మళ్ళీ ఎళ్లి బురదలో దిగి, బురదలో పొర్లాడుతది. దానికి బురదంటే చాలా ఇష్టం. మీరు ఎన్ని సార్లైనా ఆపండి దాన్ని. మీరు ఆపలేరు. దానికి బురద చాలా ఇష్టం. బురదలో పొర్లటం అంటే ఇంకా చాలా ఇష్టం. మట్టి బురదలో. ఎవరైతే దేవుడి దగ్గరికొచ్చి పాపక్షమాపణ పొంది మరలా పాపం చేస్తానని ఎళ్తాడో, వెనక్కి వెళ్తాడో, ఆ వ్యక్తి కుక్కతో పోల్చాడు. ఆ వ్యక్తిని పందితో పోల్చాడు. పోల్చి చెప్తున్నాడేంటంటే, "నువ్వు చాలా నీ కడవరి స్థితి భయంకరంగా ఉంటది. అసలు నువ్వు దేవుడి దగ్గరికి రాకుండా ఉంటేనే మంచిది. దేవుని దగ్గరికి వచ్చి, దేవుని గూర్చిన జ్ఞానం కలిగి" అనుభవ జ్ఞానం అనే మాట 2 సార్లు వాడాడు. 2 సార్లు, 3 సార్లు వాడాడు. 20వ వచనంలో అనుభవ జ్ఞానము చేత అనే మాటుంది. 21వ వచనంలో అనుభవ జ్ఞానపూర్వకముగా అనే మాటుంది. అనుభవపూర్వకముగా అనే మాట 21లో ఉంది. అంటే అర్థం ఏంటంటే వీళ్ళు నిజమైన బిలీవర్ లాంటి లక్షణాలు చూపిచ్చారంట. నేను విశ్వాసినే అని చెప్పారంట. నేను దేవుడిని నమ్ముకున్నానని చెప్పారంట. మళ్ళీ ఎక్కడికెళ్లారు తిరిగి? అక్కడికెళ్ళారు. సో, అబద్ధ బోధకులు అవిశ్వాసులు గుర్తుపెట్టుకోండి. అబద్ధ బోధకులు ఎవరు? అవిశ్వాసులు. అవిశ్వాసులే గదా! మరి అందుకే గదా! గాఢాంధకారం వీరి కొరకు భద్రము చేయబడింది. వాళ్ళు అవిశ్వాసులు. వాళ్ళు నరకానికి వెళ్తారు. వాళ్ళ కింద ఉన్న వాళ్ళందరిని గూడా నరకానికి తీసుకొని వెళ్ళిపోతారు. సో, అబద్ధ బోధకులకున్నటువంటి 7 లక్షణాలను మనం చూసాము. 1 వాళ్ళలో అహంకారం ఉంటది. 2 వాళ్ళకి మృగ స్వభావం ఉంటది. యానిమల్ మైండ్ ఉంటది. పశు జ్ఞానం అంటారా? పశు జ్ఞానంతో నడుస్తారు. మూడోది వాళ్ళలో కామం ఉంటది. 4 వాళ్ళకి ధన వ్యామోహం ఉంటది. 5 వాళ్ళు శూన్యము. 6 వాళ్ళు దాసులు. 7 వాళ్ళు ఓడింపబడినటువంటి వాళ్ళు అనేటువంటిది గూడా మనం చూసాము. లాస్ట్ సమ్మరీ సామెతతో మనం రెండో అధ్యాయాన్ని కంప్లీట్ చేయటం జరిగిందనమాట. సో, మీరు అబద్ధ బోధకుల గురించి మీరు గుర్తుపెట్టుకోండి. ఆయన దగ్గరికి లక్షల లక్షల మంది ఎళ్ళిపోతున్నారు. ఆయన చేసినన్ని అద్భుతాలు, ఆయన చెప్పినన్ని మాటలు, ఆయన, ఆయన అని మీరు మేఘము విజయవాడ మీద ఉంది, మేఘము రాజమండ్రి మీద ఉంది, మేఘము హైదరాబాద్ మీద ఉంది. నేను అక్కడికెళ్తాను, ఇక్కడికెళ్తాను. అసలు అక్కడ జరిగినన్ని అద్భుతాలు ఎక్కడ జరగట్లేదని నువ్వు అనుకుంటున్నావేమో. నేను నీకిచ్చే సలహా ఏంటో తెలుసా? ఒక్కసారి నువ్వు ఆ వ్యక్తి దగ్గరికి, ఆ వ్యక్తి కుటుంబాన్ని దగ్గరికి నువ్వెళ్ళి వాళ్ళని చూడటానికి నువ్వు ప్రయత్నం చెయి. ప్రయత్నం చేస్తే వాళ్ళు ఎంత అబద్ధ బోధకులో నీకు అర్థమవుతుందనమాట. దేవుని విస్తారమైన కృప మీ అందరికీ తోడుగా ఉండును గాక. థాంక్ యూ వెరీ మచ్.